హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టీజీపీఎస్సీ నుంచి ఒక తాజా నోటిఫికేషన్ మనకు ఈరోజైతే రిలీజ్ కావడం జరిగింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అంటాం దీన్నే. గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సో ఈ నోటిఫికేషన్ వస్తుందని ఆల్రెడీ మీకు మొన్న వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 2008 తర్వాత ఈ నోటిఫికేషన్ రావడం ఇదే ఫస్ట్ టైము. మొత్తానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు మనము. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేది చాలా ప్రమోషన్ ఛానల్ కూడా ఉంటుంది. డిఈఓ ఆర్జేడి స్థాయికి ఇమీడియట్గా వెళ్ళిపోయేటటువంటి పోస్ట్ ఇది. సో కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంటుంది. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, జీకే ఈ మెటీరియల్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే మీరు చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి జూన్ 12 నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేటు మనకి జూలై 19 వరకు అయితే ఇవ్వడం జరిగింది. డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ 7 days బిఫోర్, మీరు ప్రయర్ టు ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. సో ఎగ్జామినేషన్ మనకు టెంటేటివ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ మంత్ ఇచ్చాడు. అక్టోబర్ 2006లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మనకి దాదాపుగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3.5-4 months టైం అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, వేకెన్సీస్ కావచ్చు, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూద్దాం. ఒకసారి ఓటీఆర్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వేకెన్సీ చూస్తే మనకు మల్టీ జోన్ 1లో ఇక్కడ 10 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోన్ 2లో 14 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 24 వేకెన్సీస్. ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 44, మినిమం 18 ఏజ్, మాక్సిమం 44. మళ్ళీ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో స్కేల్ అప్ పే వచ్చేసి మనకు 58,850 బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. 1,37,050 పే స్కేల్లో కూర్చుంటారు. అంటే సుమారుగా మనకు 85,000 నుంచి 90,000 శాలరీ అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఒక మంచి శాలరీ ప్యాకేజ్ అని మనం అనుకోవచ్చు. సో మంచి హోదా ఉన్నటువంటి పోస్టు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో ఒకసారి మనం ఇక్కడ మిగతా డీటెయిల్స్ అయితే గమనిస్తే ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ గమనించండి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాడు. మస్ట్ పాసెస్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విత్ ద సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఎడ్ అన్నాడు. అంటే బిఎడ్ కంపల్సరీ కాదండి, బిఎడ్ చేయడానికి కావలసినటువంటి అర్హత ఉన్నటువంటి డిగ్రీని కలిగి ఉండాలి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు బిఎడ్ ఉండాలని, అట్లా కాదు. మీరు బిఎడ్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి, మీకు అలాంటి డిగ్రీ మీ దగ్గర ఉండాలి, యూజీసీ గుర్తించినటువంటి డిగ్రీ. అండ్ మస్ట్ పాస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ నాట్ లెస్ దాన్ 55% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అన్నాడు. అంటే మీకు పీజీ కూడా ఉండాలి, కంపల్సరీ డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి. అది కూడా 55% మార్కులతో పీజీ ఉండాలి. ఇది గతంలో కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉందండి. 2008 నోటిఫికేషన్లో కూడా ఇదే క్వాలిఫికేషన్స్ తోటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది. కాబట్టి క్వాలిఫికేషన్ అయితే మార్చలేదు, మీరు గమనించండి. సిలబస్ మార్చాను, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరు ఎలిజిబుల్ ఇదంతా ఇవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా, సో రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ పారాగ్రాఫ్లో ఇచ్చాడు. అన్ని కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏవేవి ఇంపార్టెంటో ఆ వీటి మీదనే మనం ప్రధానంగా ఒకసారి ఫోకస్ చేద్దాం. ఆ రిజర్వేషన్ ఆఫ్ టు లోకల్ క్యాండిడేట్స్, లోకల్ రిజర్వేషన్స్ 95% అప్లికేబుల్ అవుతున్నాయండి. మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 రెస్పెక్టివ్లీ ఇది అప్లికేబుల్, అది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది అన్ని ఉద్యోగాలకి మనకి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇంకొకసారి మనం మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం. మల్టీ జోన్ 1లో ఏ జిల్లాలు వస్తాయో ఇక్కడ మెన్షన్ చేశారో మీరు గమనించండి. కొమరంభి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి ఇవన్నీ కూడా మల్టీ జోన్ 1లో ఉన్నాయి. మల్టీ జోన్ 2లో సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జాన్గాం డిస్ట్రిక్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఇవన్నీ కూడా మల్టీ జోన్ 2లో ఉన్నాయి. ఇది పెద్దగా మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో మనకి మల్టీ జోన్ 1లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో ఎన్ని ఉన్నాయి ఇచ్చడం జరిగింది. సో ఏజ్ అయితే చెప్పాను కదా, మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 44 years. ఇంకా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీల వారిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 5 years ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఇంకా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంకా 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఇచ్చారు. ఎన్సీసీ ఏదైనా ఉంటే 3 years, దాన్ని బట్టి ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది.
ఇంకా అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇది గురించి మీకు పెద్దగా ఐడియానే ఉంది కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు. అంతా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి ఫీజు. ఏది ఉన్నా కూడా మీకు ఆ టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారానే అన్ని కూడా అప్లై చేసుకుంటారు. ఓటీఆర్ ఇప్పటికే మీకు ఉంటుంది కాబట్టి దాన్ని జస్ట్ ఎడిట్ చేసుకోవడం. ఇక ఫీజు వచ్చేసి మనకి ఎంత తీసుకుంటున్నాడు ఇక్కడ, ది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్కి 1000 పర్ ఓసీ అండ్ బీసీ అప్లికెంట్స్, 500 రూపీస్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి. ఇంకా మళ్ళీ 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు, అది వేరే అండి, అది అందరికీ ఉంటుంది. సో అది మాత్రం పేజ్ డీటెయిల్స్ అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనం చూద్దాము. ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ద ఫాలోవింగ్ సెంటర్స్ అన్నాడు ఇక్కడ. మీరు గమనించండి, ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నాడు సిబిటి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఇక్కడ మనకు సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అది మీకు సిబిటి మోడల్లోని ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అన్నాడు ఇక్కడ, మీరు గమనించండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తం మీద ఇంటర్వ్యూస్ అయితే లేవండి. ఇది ఇంకా ఇంపార్టెంట్ లీగల్ ప్రావిజన్స్ అన్నాడు. ఇంకొకసారి చూద్దాం మనం కింద ఏముంది అనేది. సో ఒకసారి మనం గమనిస్తే డిబార్మెంట్ ఇదంతా ఓకే, ఇదంతా మనకు పెద్దగా అవసరం లేదు, ఈ డిబార్ ఎందుకైతే కానీ. ఇంకా ఒకసారి చూస్తే ఒకసారి డీటెయిల్ కింద ఉంటాయండి మనకి. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి చూడండి, గమనించేది ఇంపార్టెంట్ అండి. మల్టీజోన్ 1లో ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్లో 1, లోకల్ 2. మళ్ళీ మల్టీజోన్ 2లో మీరు గమనిస్తే ఇక్కడ అన్రిజర్వ్డ్ 1, లోకల్ 5. మొత్తం మల్టీజోన్ 1లో ఈ ఓపెన్ కేటగిరీ విభాగం కిందకి వచ్చేసి మనకు చూడండి 9 వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 రెండు కలిపి 9 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి 2, మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 కలిపి 2 ఉన్నాయి. బీసీఏలో 2 ఉన్నాయి, బీసీబీలో 2 ఉన్నాయి, బీసీసీలో 1 ఇచ్చారు, బీసీడీ నిల్ అండి, బీసీఈ నిల్ అండి. ఎస్సీ గ్రూప్స్లో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి కదా, దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీలో మనకి ఇక్కడ 2 ఇచ్చారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్, విజువల్లీ హ్యాండిక్యాప్లో 2 ఇచ్చారండి. టోటల్ వచ్చేసి మనకి మొత్తం 24 వేకెన్సీస్ అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి ఇంకా మనము సిలబస్ ఇదంతా ఒకసారి చూస్తే చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడు. 150 మార్క్స్, 150 మినిట్స్ టైం, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ మీకు జిఎస్ ఉంటుంది. అంతకుముందు కూడా సేమ్ ఇట్లాగే ఉంది. ఇక ఇక్కడ మార్చండి, ఇక్కడ మనకు 2008లో ఒక ఆప్షనల్ సబ్జెక్టు 2 ఆప్షనల్స్ ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఆప్షనల్ సిస్టమ్ తీసేసి అందరి కామన్ పేపర్ పెట్టేసిండు. పేపర్ 2లో ఏం పెట్టిండంటే బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని 75 క్వశ్చన్స్, 150 మార్క్స్. పార్ట్ బి ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే 75 క్వశ్చన్స్, 150 మార్క్స్. సో మొత్తం మీద 450 మార్క్స్. అంతకుముందు కూడా 450 మార్క్స్ ఉంది, కానీ అక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఆప్షన్ తీసేసి దాని స్థానంలోనే ఈ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ పేపర్ తీసుకొచ్చింది. ఇది ఒక మంచి పరిణామం అనేది చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అభ్యర్థి ఒక డిప్యూటీ డిఓ అంటే ఎంటైర్ మనకు ఆయన జ్యూరిడిక్షన్లో స్కూల్స్ మీద, స్కీమ్స్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ సిలబస్ తీసుకొచ్చారండి. చాలా మంచి సిలబస్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత యూజ్ అవుతుంది అన్నట్టు. ఆ ఉద్దేశం, చాలా సదుద్దేశంతో తెచ్చినటువంటి సిలబస్ ఇది చాలా హర్షించదగినటువంటి విషయం అండి, నో ప్రాబ్లం. సో మొత్తం మీద ఇది సిలబస్ యొక్క మనకి ఇచ్చినటువంటి కంటెంట్. సో మొత్తం ఇంకా మీకు నేమ్ ఆఫ్ ద పేపర్ 1 జనరల్ స్టడీస్, లాంగ్వేజ్ కూడా ఇచ్చాడు, బైలింగ్వల్ ఉంటుందండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇది కూడా పేపర్ 2 కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇస్తారు, సో ప్రాబ్లం ఏం లేదు. జిఎస్ సిలబస్ కూడా ఇచ్చాడు ఇక్కడ, మీరు చూడండి. ఇక జిఎస్ సిలబస్ అంటే టీజీపీఎస్కి అన్ని ఎగ్జామ్స్కి ఉండేటటువంటి సిలబసే ఇక్కడ కూడా ఉంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా అన్నిటికీ ఉన్నటువంటి సిలబసే కాబట్టి ఇక నేనైతే సిలబస్ని ఇక్కడ చదవడం లేదు, టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక వీడియోలో మీకు ఖచ్చితంగా జిఎస్ ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్తాను. ఇంకా మిగతా పేపర్స్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిలబస్ కూడా ఇచ్చిండు, మీరు గమనించండి. సో మొత్తం మీద ఇది సిలబస్ ఇచ్చాడు. సో ఇది మనకి అందరికీ కొత్తగానే, ఈ పేపర్ 2 ఏదైతే ఉందో అందరికి కొత్త సిలబసే, అందరూ దీన్ని స్టార్టింగ్కి వెళ్ళి చదువుకోవడమే. కాకపోతే ఏంటంటే కొంచెం డిఎస్సి రాసిన వాళ్ళకి, బిఎడ్ చేసిన వాళ్ళకి కొన్ని ఇందులో ఐడియా ఉంటాయి, కొంత సిలబస్ వాళ్ళకి కలిసి వస్తుంది. మిగతా వాళ్ళు మాత్రం ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. ఎందుకంటే ఇది ఇంకొకటి ఏంటంటే దీనిలో అడ్వాంటేజ్, ఈ సిలబస్లోకి వెళ్ళే క్వశ్చన్లు వస్తాయి, ఇది దాటి పెద్దగా పోవండి. మీకు ఏ టాపిక్స్ అయితే ఇచ్చాడో మీరు పర్ఫెక్ట్ చదివితే సరిపోతుంది. జిఎస్లో అట్లా కాదు కదా, ఒక్కొక్కసారి ఏమైందంటే జిఎస్లో మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు. కాబట్టి మీరు అదేమో స్కోరింగ్ పేపర్ అవుతుంది పేపర్ 2. ఈ పేపర్ 1 అనేది మనకు మ్యాక్సిమం స్కోర్ చేయాలండి. జిఎస్లో ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో మీకు మంచి స్కోరు, అంటే పోస్ట్ కొట్టడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఇంకా పేపర్ 2 అనేది లిమిటెడ్ సిలబస్ అన్నట్టే కాబట్టి, బట్ టాపిక్స్ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి అది అందరికీ కొత్తగానే అందరూ ఆల్మోస్ట్ ఆల్ రాణిస్తారు. కానీ జీఎస్లో రాణించిన వాళ్ళే ఇక్కడ పోస్ట్లో కొట్టేటటువంటి కెపాసిటీ ఉంటుందండి. సో మొత్తం మీద మనకు ఒక మంచి పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. తక్కువ అని మీరేం నిరాశ పడకండి. ఎందుకంటే ఒక్క పోస్ట్ ఉన్నా కూడా మీరు కొట్టుదామనే టార్గెట్ కనుక ఉంటే మీరు హార్డ్ వర్క్ చేయండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ, చాలామంది ఏమనుకుంటారంటే ఈ పోస్టుల ఖాళీలు చూసి, ఈ సిలబస్ చూసి అబ్బో ఇది మన వల్ల కాదులే అనుకుంటారు. ఎవరైతే సీరియస్గా కూర్చుంటారో వాళ్ళు విజేతలు అవుతారని అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. సో మొత్తం మీద ఒక ప్లాన్డ్ ప్రిపరేషన్ కనుక చేస్తే మీరు డెఫినెట్గా కొట్టచ్చు. 2008లో నేను కూడా ఈ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. బట్ మనకి పోస్ట్ మిస్ అయింది. మొత్తం మీద సరే ఇప్పుడు అయితే మీరు ఎవరైతే టార్గెట్గా ఉన్నారో మీరు ప్రిపేర్ కండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తుంటాను. డిప్యూటీ ఈఓగా మీరు ఎంపిక అయితే నెక్స్ట్ డిఈఓగా ప్రమోషన్ పొందుతారని, ఒక జిల్లా మొత్తం మీరు విద్యాశాఖ బాస్గా మారుతారు. తర్వాత మీకు ఆర్జేడీ ఆ స్థాయి, ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చాలా హై లెవెల్కి అయితే వెళ్ళొచ్చండి ఎర్లీ ఏజ్లో కనుక వస్తే. మరి ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గుడ్ లక్, విష్ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.